హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ న్యూమరాలజిస్ట్ కే భార్గవి శ్రీదేవి. బేసికల్గా నేను ఒక టీచర్ని, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ని. చాలా కోర్సులు అది చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. సో అందుకోసమనే పిల్లల్ని మంచిగా పెంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఆస్తులు ఇవ్వడం అన్ని తర్వాత అయితే, ముందు పిల్లల్ని ఒక మంచి నడవడికతో పెంచాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఒక్కొక్కళ్ళకి పూర్వకాలానికి ఇప్పటికి మనం కంపేర్ చేసి చూస్తే, పూర్వకాలంలో కూడా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. పిల్లల్ని 8 మంది 10 మంది అట్లా ఉన్న అందరినీ చూసుకునేవాళ్ళు. కానీ అతి గారాబాలు ఉండేవి కాదు పూర్వకాలం. సో అతి గారాబాలు ఉండక పిల్లలు చాలా బాధ్యతాయుతంగా పెరిగేవాడు. తర్వాత పిల్లల్ని, ముందు పుట్టిన వాళ్ళు తర్వాత పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ ముందు వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి అవసరమైనన్ని చూసుకోవడం, అలా ఒకళ్ళకొకళ్ళు వర్క్ షేరింగు, ఎఫెక్షన్తో, ప్రేమతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకళ్ళిద్దరు పిల్లలు అవ్వడం, వాళ్ళని ఎంతో అపురూపంగా చూసుకోవడం, మితిమీరిన గారాబాలు చేస్తున్నారు. మా పిల్లల్ని ఒంటి మీద ఒక దెబ్బ వేయడానికి లేదు, ఏ మాట అనడానికి లేదు, అట్లా కావాలంటే అవి ఇప్పించేది మంచి విషయం. మన దగ్గర డబ్బులు ఉంటే ఇప్పించేది మంచి విషయం. కానీ అది ఎట్లా పిల్లల చేతికి ఎక్కువ డబ్బులు ఇస్తే, వాళ్ళు ఎక్కువ డబ్బులతో ఉంటే ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేయడం తెలిసినప్పుడు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకి బొమ్మ కారు కొనిపోయడం కరెక్ట్, అడిగాడు కదా అని నిజమైన కారు ఇస్తే అది తప్పు అవుతుంది కదా. సో వాడు ఏ విషయాన్ని మెయింటైన్ చేయగలడో అది మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు జరుగుతున్న తప్పు ఏంది అని అంటే, సెల్లుల్లో ఉన్న చూడాలి చూడకూడదు అనేది బ్యాలెన్స్ చేయగలిగిన సామర్థ్యం పిల్లలకి లేదు. ఒక విధంగా మాట్లాడితే పెద్దవాళ్ళకే లేదు. సో ఎక్కువ సెల్లులు వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ఆఫ్టర్ కరోనాసు, అప్పుడు కొంచెం స్కూళ్ళకి వెళ్ళక పిల్లలు ఎక్కువ సమయం ఇళ్లలో ఉంటాం, కొంత తోచుబాటు కాక కొంత చూద్దామనే ఉద్దేశంతో అట్లా పిల్లలు సెల్లులకి బాగా ఒక విధంగా చెప్తే ఎడిక్ట్ అయ్యారని చెప్పాలి. ఇది కనపడని ఎడిక్షన్. తల్లిదండ్రులు కూడా దాని నుంచి దూరం పెట్టలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎక్కువ సెల్లులు చూస్తే దాంట్లో మంచి విషయాలు చూడండి, చెడు విషయాలు చూడండి, ఎక్కువ విషయాలు చూస్తూ ఉండటం వల్ల కళ్ళకి ఇబ్బంది ఒకటి, అవసరం లేని చెత్త అంతా బ్రెయిన్లో వేసుకుంటున్నాడు. వాడికి అవసరం లేని చెత్త, అది పాఠాలు కాదు, ఏం కాదు, హాహాహా ఇహి అని గేమ్స్ అయ్యి ఏదైతే దానికి అస్సలు అవసరం లేదు అవంతా బ్రెయిన్లో వేసుకుంటా ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, పిల్లలు చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. సో అందుకోసం వీలైనంత నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి సెల్లుల్ని దూరం ఉంచండి అని చెప్తే అసాధ్యం కాబట్టి ఒక టైం పెట్టండి. నువ్వు అరగంట మాత్రమే చూసుకోవాలి, నువ్వు ఆ తర్వాత నీకు ఇవ్వను, అది కూడా చూసుకోవాలి. అటు పూర్తిగా దూరం చేయకుండా, అసలు అలా అని పూర్తిగా సెల్లులు ఇవ్వకుండా, అది కూడా అన్నిటితో పాటు అది అన్నట్టు ఒక అరగంట ఇచ్చి ఇంకంతే, ఈ రోజుకి ఇంకా సరిపోయింది, మళ్ళీ రేపు తీసుకుంది కానీ ఇంక చదువుకొని, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించకపోవడం ఎంత తప్పు, ఏం చేస్తున్నా పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు, మళ్ళీ గుచ్చి చూస్తాం కూడా అంతే తప్పు. ఎలా అంటే ఏం చేస్తున్నారో కొంచెం అవేర్నెస్తో, పూర్తిగా తెలిసి పూర్తిగా తెలియకుండా ఉండేలాగా ఉండాలి. ప్రతిదీ వాళ్ళని గుచ్చి చూస్తున్నామనే భావన వాళ్ళకి ఉండకూడదు, అలా అని పూర్తిగా వాళ్ళని వదిలేయకూడదు. ఆడుకోవడానికి వెళ్ళారు పిల్లలు ఫ్రెండ్స్, వెళ్తే 10 నిమిషాల పావుగంటకి రండి, నాకు కనపడండి అని చెప్పాలి. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎట్లా ఉంటున్నారు, అది మనం మధ్యలో ఉన్న చూసుకోవాలి. చూసుకుంటే ఏదైనా మిస్టేక్స్ జరుగుతున్నా దాన్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మన పిల్లల్ని ప్రతి క్షణం, మనం సంపాదించిన ఆస్తుల కంటే మన పిల్లలు అత్యంత అపురూపాలు. సో వాటిని, విలువైన ఆస్తుల్ని ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళని సరిగా బాధ్యతాయుతంగా చూసుకుందాం. బాధ్యతాయుతంగా చూసుకొని గొప్పవాళ్ళుగా తయారు చేసి ఈ సమాజానికి మనం ఇచ్చే కానుకలుగా పిల్లల్ని అందిద్దాం. సో ఇలాంటి ఆలోచన
మీకు కూడా బాగుంది అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు పిల్లల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిన మంచి విషయాలే వినివ్వండి. చెడ్డ విషయాల జోలికి వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.